నమస్తే అన్న. అన్న నమస్తే. ఎట్లా ఉన్నారు? పర్లేదన్న. ఓకే. ఫిజికల్ గాయాలేం పెద్దగా లేవు కానీ మానసిక గాయాలు ఉంటాయి కదా. ఇక్కడ బాగా తగిలినాయి. ఇక్కడ తగలేదు కొంచెం, అంటే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది ఏం చేశారంటే షర్ట్ చింపిరు నాది. ఇది ఇక్కడ ఇట్లుంటది, మీకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. లోపల సంథింగ్ లైక్ దిస్. ఇట్లా ఇట్లా బాడీ అంత ఉన్నది, బాడీ అంత ఉన్నాయి. ఇట్లా షర్ట్ కన్ను మీద బాగా తగిలినట్టుంది. వాడు ఇట్లా కొట్టడానికి ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఇదే స్పేస్ లో నన్ను కింద వేసిండ్రు, కింద వేసి తొక్కిండ్రు. ఇక నేను కొంచెం ఇట్లా ఒక పోస్టర్ పెట్టుకొని కూర్చొని ఉన్నా. తీవ్రమైన దాడిని కొంచెం ఆపనికే కంట్రోల్ చేసిన. నేను ఇట్లా కంట్రోల్ స్టేట్ లో ఉన్నా అని చెప్పి నెత్తి మీద కొట్టిండ్రు. ఇది క్రాంప్ అయింది కొంచెం, అంటే ఇది పాడు కొంచెం క్రాంప్ అయింది. బట్ పెద్దగా ఇష్యూస్ ఏం కాలేలే కానీ కొంచెం మైల్డ్ గా పెయిన్స్ ఉంటాయి కదా, ఇంకా పెయిన్స్ ఉన్నాయి. ఫైన్, బట్ ఇవి చాలా చిన్నయే. మానసిక గాయం ఉంటది కదా, చిన్న శాంతి పిల్లలు అవును చూస్తున్నారు. మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది నాకు అర్థం కాలే. వాట్ వీఆర్, మళ్ళీ అది నా బాధ్యతనా లేదా వీళ్ళ దుస్సాహసమా, ఏది అర్థం కాలే. ఇక ఎన్ని గంటలకు సరిగ్గా? నేను అరౌండ్ 9:45కి వచ్చిన. ఇది ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చారు 9:45 సమ్వాట్ ఆ టైంకి వచ్చిన. 9:30 9:45 స్నానం చేసిన. వీఆర్ హ్యావింగ్ డిన్నర్. నేను మా అన్న డిన్నర్ చేస్తున్నాం. సడన్ గా ఫోన్ వచ్చింది మాకు సెక్యూరిటీ నుంచి. ఎవరో ఒక 30-40 మంది గిరీష్ని కలవాలని వస్తారు, కార్యకర్తలు అంట అని అన్నారు. ఇది మాకు అలవాటు అయిపోయింది కదా 3 రోజుల నుంచి. ఇమీడియట్ గా మేము డోర్లన్నీ పెట్టేసుకొని కూర్చొని ఉన్నాం. ఎట్లా వచ్చిరంటే ఒక ప్యాటర్న్కి వచ్చిరనా. 3 ఎంట్రీస్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్కి. కొంతమంది ఒక 15-20 మంది ఇక్కడ, 15-20 మంది ఇక్కడ, 15-20 మంది ఇక్కడ, ఒక 5-6 సెల్లార్ల. అంటే నేను ఎక్కడ తప్పించుకోవద్దని అన్నట్టు. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు లేరా? మీరు పార్కింగ్ నుంచి? నేను పైకి వచ్చేసి స్నానం చేసి తింటున్నా. ఆ టైంలో ఎంటర్ అయ్యా. ఇక నా పిల్లగాడు ఉంటాడు రామకృష్ణ అని. ఇక వాడినైతే పాపం ఆడ ఒక డోర్, ఇది మెయిన్ డోర్ ఒక 20 మినిట్స్ ఆపిండు, ఈ డోర్ ఒక 15 మినిట్స్ ఆపిండు. దాని తర్వాత మళ్ళీ ఒక 7-8-10 మినిట్స్ వరకు నన్ను బాత్రూంలో నన్ను పెట్టేసి లాక్ వేసుకోమని అన్నారు. సో ఓవరాల్గా ఒక 50 మినిట్స్ 1 అవర్ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని 1 అవర్ ఉన్నారు మీరు లోపలే 1 అవర్ మొత్తం ఇది అంత కాండ నడుస్తున్నది. ఇక లాస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉంటుందో నన్ను గుంజురు బయటికి. ఇక సంపుడు ఇక ఏడికాడికి బూతులు తిట్టుడు, అజ్జేసుడు, కొట్టుడు, నా షర్టు చింపేసుడు, ఇవన్నీ. మీరు ఈ 1 అవర్ లో మీరు ఈజీగా పోలీసులకి ఫోన్ చేసి ఉండాలా? నేను మీ ద్వారా చెప్తాను. మీ కార్యకర్తలకి, మీకు సంబంధించిన మీ సంథింగ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు వచ్చేవాళ్ళు అన్న. నేను అందరికీ ఫోన్ చేసిన. ఇట్ వాస్ 10 ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఫోన్ పికప్ చేయాలి ఫస్ట్. సెకండ్, ఫోన్ పికప్ చేసినాక వీళ్ళు రావాలా. ఏదైతే రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఫోన్ పికప్ చేసి నాకు రక్షణ చేయాలనో అదే చక్కగా లేకపోయి. నేను ఇలా తొలి వెలుగు ఛానల్ ద్వారా ఒక జనరిక్ మెసేజ్ కాదు, ఒక పబ్లిక్ మెసేజ్ ఇస్తున్నా. 100కి ఫోన్ చేస్తే వేరే మినిమం 10-15 నిమిషాల దాకా అసలు వచ్చుడలేదు. రక్షక్ అనేది రాలే. SHO నేను ఎవరిదో వేరే ఒక రిఫరెన్స్ తీసుకొని ఫోన్ చేసిన, సిఐకి మాట్లాడినా. ఒక 30-40 మంది వచ్చేసిండ్రు, కొడుతున్నారు అని అంటే ఎందుకు కొడుతున్నారు అంటే ఇప్పుడు రీజన్ ఇప్పుడు చెప్పాలనా సార్? నేను అనేది ఏంటంటే నా ప్రాణాలు ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్? నేను అన్నా సార్ రీజన్ ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ నేను బతుకుండాలి కదా ఇవన్నీ చెప్పనీకి. మీరు పంపండి సార్ అని అన్న. నేను స్పెసిఫికల్ గా 35 నుంచి 40 మంది ఉన్నారని చెప్పిన. 2 మంది కంట్రోల్ చేయగలుగుతారా? చేయలేరు. 2 వచ్చిండ్రు. పాపం ఆ వీడియోలో 2 కనిపిస్తుంది. 2 పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పాపం వాళ్ళకు కూడా దాడులు చేశారు. కాకి డ్రెస్ అని కూడా విలువ ఇయ్యలేదు, కొట్టేసిండ్రు. ఇది క్రైమ్ కాదా రగన? ఇది అబ్సల్యూట్ డ్యూటీలో ఉన్న ఆఫీస్ అని కొట్టిన మళ్ళీ ఇది తప్పు కాదా? ఆయన కాలు కూడా నాకు తెలిసి బెనికిందా మళ్ళీ ఇరిగిందా నాకు తెలియదు, కుంటిండు బాగా. ఓకే. టోటల్ ఫ్రస్ట్రేషన్ లో కూడా ఉండే. ఏం రావాయి మీకు అలా మేము దెబ్బలు తినాలా అని. అంటే డిపార్ట్మెంట్ లో కూడా ఈ ఫ్రస్ట్రేషన్ ని ఎవరైనా రివ్యూ చేస్తారా అని అంటున్నా. అబ్సల్యూట్ గా 1 అవర్ వరకు ఏ పోలీసు లేదు. దాని తర్వాత నేను నా కాంటాక్ట్స్ యూజ్ చేసి నా పోరలు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి దాని తర్వాత పెద్దోళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యేసరికి పోలీసు వచ్చింది. నన్ను నిజంగా చెప్పాలనంటే పోలీసు చితగొట్టిన తర్వాత బరాత్కి పంపించినట్టు పంపించింది, అంతే. కార్లో కూర్చోబెట్టి పంపించింది. ఇది ఫ్యాక్ట్.